నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈయన అభివృద్ధి చేసిన దానికంటే ఎక్కువ మార్పులు చేర్పులు చేసిరు. ఆ మార్పులు చేర్పులు ఏందో నేను క్లుప్తంగా వివరిస్తాను. మన ఛానల్ కూడా తెలంగాణ యువగళం ఛానల్ ఉంది. ప్రజల యొక్క గొంతుకే నా గొంతుకే నేను ప్రభుత్వానికి వినిపిస్తాను. ఎవరు మాట్లాడని విషయాన్ని కూడా ఈ ఛానల్లో నేను నిర్భయంగా మాట్లాడగలుగుతా. ఎందుకంటే నేను భయపడను. ఎవడయ్యా జాగిరి కాదు, ఎవడయ్యాకి భయపడేది లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మన ఓటక్కు ఉంది కాబట్టి. విషయానికి వస్తే ఎందుకు ఈ మాట అంటామంటే, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ని టీజీగా మార్చిరు. దాని తర్వాత ఆర్టీసీ లోగోను మార్చిరు. తెలంగాణ లోగోలో ఉన్న కాకతీయ కళా తోరణాన్ని తీసేసిరు. అట్లాగే మెట్రో అలైన్మెంట్ మార్చిరు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్లను కూడా మార్చిరు. వీటన్నిటిలో నష్టపోతున్నది రైతు, లాభపడుతున్నది రాజకీయ నాయకులు. కేవలం వాళ్ళ యొక్క బొమ్మర్దుల భూములో, వాళ్ళ బినామీల భూములో అవి తప్పించడానికి రైతుల పంట పొలాలకించి ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ ప్లానింగ్ని తీసుకుపోయి ఈరోజు అలైన్మెంట్ అని చెప్పకుండా అదొక ముగ్గుల కాంపిటీషన్ లెక్క. అది అలైన్మెంట్ లాగా లేదు, రింగ్ రోడ్ లాగా లేదు, అది ముగ్గులు పోసినట్టే ఉన్నది వీళ్ళ ప్లానింగ్. అంటే ఇది మేము ఎట్లాగో కంప్లీట్ చేయము, కేవలం మన మీద రీజనల్ రింగ్ రోడ్ ప్లానింగ్ వల్ల భూసేకరణ చేసి మనకు రావాల్సిన 30-40% మనం తినేయాలి. ఆ రీజనల్ రింగ్ రోడ్ ప్లానింగ్ని మన భూములకు తప్పించేసి ఇచ్చేస్తే వచ్చే ప్రభుత్వాలు ఏం చేయలేవని చెప్పేసి రాజకీయ దురుద్దేశంతో రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు ఏం చేసిరని భూములు ఇవ్వాలండి? ఈరోజు ఎకరం 2 ఎకరాలు పెట్టుకొని సంవత్సరంలో 10-20 వేలు కూడా సంపాదించకుండా భూమి మీద కష్టపడే రైతు దగ్గర ఈరోజు భూములను తీసుకుంటున్నారు. కానీ అదే పంట పండించే రైతులకు మీరు సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. రైతు చనిపోతే బీమా కూడా గతి లేకుండా చేసిరు కదా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే రైతు పంట పండించడానికి కావాల్సిన యూరియాను కూడా సప్లై చేయలేకపోతున్నది రాష్ట్ర ప్రభుత్వం. మరి మీకు ఎందుకు ఇవ్వాలి భూమి? దీని మీద భూములను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ చేస్తే రైతులకు వచ్చిన లాభం ఏంది? రైతుకు భూమి ఇస్తే పంట పండిస్తాడు, కానీ డబ్బులు ఇస్తే ఏం చేసుకుంటాడు? ఈరోజు రైతులు ఫ్యూచర్ సిటీ కోసం భూములను దానం ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్ కోసం రైతుల భూములనే గుంజుకుంటున్నారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రైతుల భూములని తీసుకుంటా ఉన్నారు. కొడంగల్లో ఫార్మాసిటీని తీసుకెళ్ళి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ కారిడార్ కోసము అక్కడ రైతులు వాళ్ళ యొక్క భూములను దానం ఇస్తున్నారు. ఎక్కడ చూసినా ఏదైనా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలన్నా, దేశం డెవలప్మెంట్ కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రైతుల భూములని లాక్కెళ్ళడానికి మాత్రమే ముందెళ్తాయి. అదే కొన్ని వేల ఎకరాలు భూమి పెట్టుకున్న ఒక పెద్ద మనిషి దగ్గరనో, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరనో, ఒక రాజకీయ నాయకుడి 100 ఎకరాల భూములకించి తీసుకొని మీరు ఒకసారి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయండి చూద్దాం. ఎందుకంటే రైతు ఏం చెప్పాడు, ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఇస్తుందో రైతులు భయపడి తీసుకుంటారు. అదే వేరే వాళ్ళ దగ్గర పెద్ద రాజకీయ నాయకుందో, ఇండస్ట్రియల్ ఉన్న వాళ్ళదో, ఏదైనా పెద్ద మనుషులది మనం భూమి తీసుకోవాలనుకుంటే వాళ్ళు కోట్లను సంప్రదిస్తారు. వాళ్ళు భూమి ఇచ్చే అవకాశమే ఉండదు. ఒక్క రైతు మాత్రమే భయపడి భూమి ఇస్తారని చెప్పేసి రాజకీయ నాయకులు కుట్ర పన్ని రైతుల భూముల మీద పడతారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. దాదాపు 650 మంది రైతులు ఏదో ఒక కారణంతోన ఈ తెలంగాణ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. మరి ఈ చావు అన్నిటికీ కారణము ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదా? మరి రైతుల భూములు కావాలి, రైతులను ఏడిపిస్తారు. మళ్ళీ మేము రైతుల కోసం మాత్రమే మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామని చెప్పేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో రైతుల యొక్క నాగళ్లను, గొడ్డళ్లను మీరు భుజాల మీద వేసుకొని ప్రచారం చేస్తారు. కనీసం సిగ్గున్నదా? ఎందుకు ఇవ్వాలి మీకు రైతులు భూములు?